నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్ కి సాదర ఆహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే స్వర్గము, అదే స్వర్గము. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని లేతప్రాయంలో కొంగుముడి వేసుకొని సప్తపదితో ప్రమాణాలు చేసి ఈ రోజుకు 40 సంవత్సరాలు నిండిందండి. అవునండి, ఈరోజు మా 40th మ్యారేజ్ యానివర్సరీ. జీవితంలో ఎవరైనా ఆర్ద్రంతో కావాలనుకునేది నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. వివాహం అంటేనే 2 స్వతంత్ర వ్యక్తిత్వాలు ఉన్న మనుషుల సహజీవన యాత్ర కదండి. వ్యక్తిత్వము, అభిరుచులు భార్యాభర్తల నడుమ భిన్నాభిప్రాయాలను మాటి మాటికి కలిగిస్తూనే ఉంటాయి. కానైతే ధర్మ మార్గంలో ఉమ్మడిగా చేయవలసిన సంసార జీవనము, బాధ్యతలు విషయంలో ఒకే మాటగా ఒకే బాటగా ఉండాలి కదండి. ఈ పరిపక్వతతో ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపే సొలుపే ఉండదు, ఇద్దరు ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది అనే భావగర్భంతో ఈ 40 ఏళ్ల సంసార యాత్ర ఉగాది పచ్చళ్లాగా షడ్రుచులను మమేకం చేసుకుంటూ సాగిందండి. వీఆర్ ద ఫస్ట్ టు విష్ ఈచ్ అదర్ హ్యాపీ మ్యారేజ్ డే. నా ఫస్ట్ ప్రియారిటీ మావారు, ఆయన ఫస్ట్ ప్రియారిటీ నేను. అది అంతేనండి. పెళ్ళైన 10 రోజులకే అమ్మా నాన్న అత్తామామల సపోర్ట్ సిస్టమ్స్కు తావులేని నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కాపురం ప్రారంభించిన మా జంటకు 16 రోజుల పండగ నుంచి అన్నీ కొత్తేనండి. ప్రతి అడుగు స్వయం నిర్ణయాత్మకమే. టెలిఫోన్ లేని ప్రాంతంలో ఉత్తరమైన 15 రోజుల దాకా చేరేది కాదు, వచ్చేది కాదు. భాష స్వజనము లేని చోటైనా సాంప్రదాయము స్వధర్మము చేసి సాధించాలనే తపనే శ్రావణ మంగళవారపు నోములు, పేరంటాలు, అతిథులు, ఆవకాయలతో మాకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నామండి. అడవైనా ఎడారైనా అది లేదు ఇది లేదు అనుకోకుండా అందుబాటులో ఉన్న వాటితో వైవిధ్యంగా మన సాంప్రదాయాలు కట్టుబాట్లను నిలబెట్టుకుంటూ జంట అంటే ఇలా ఉండాలి అని అనిపించుకునేవారం. ఈలోగా మిస్క్యారేజెస్, ప్రెగ్నెన్సీలలో కూడా మేమిరువరమే నాకు నువ్వు నీకు నేనుగా ప్రతి క్షణము ప్రతి అడుగు చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళం. ఈ 40 సంవత్సరాల మ్యారేజ్ డేను మా వారు పుట్టిన సింహపురి అంటే అదేనండి నెల్లూరులో ఉన్న శ్రీ రంగనాయక స్వామి సన్నిధిలో జరుపుకుంటున్నామండి. ఈ తరుణంలో మా 40 సంవత్సరాల ప్రయాణం గురించి సమీక్షించుకుంటే మొదటిగా సంతృప్తినిచ్చేది కళ్ళా కపటం, లోభం, మోసం లాంటి సమకాలీన దుష్ప్రవర్తనల పాలు పడకుండా నిజాయితీ విలువలతో మేము ఉండడం, మా పిల్లలు ఇద్దరిని పెంచడము. దీని పర్యవసానంగా మా అమ్మాయి అబ్బాయి ఆణిముత్యాల వలె బాగా చదువుకొని మంచి పొజిషన్స్లో ఉద్యోగాలు చేస్తూ వారి వారి ఫ్యామిలీస్తో సుఖ సంతోషాలతో ఉండడం. పెద్ద కుటుంబానికి పెద్ద కొడుకు పెద్ద కోడలను అయిన మేము ఏ బాధ్యతను విస్మరించకుండా పెళ్లిళ్ళని, పురుళ్ళని, పండగలని మొదలైన అనేకమైన వాటిల్లో ప్రత్యక్షంగా ప్రత్యన్నంగా ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ మా తాహతకు మించి కూడా నిర్వర్తించగలగడం. ఈ బాధ్యతల కొరకై ఒక లోన్ తర్వాత ఇంకొక లోను నడుస్తూనే ఉండేది. మా మ్యారేజ్ టైంకి నేను గ్రాడ్యుయేట్ని మాత్రమేనండి. ఇన్ని పనులు బాధ్యతల ఒత్తిడిలోనూ నేను 4 రాళ్లు సంపాదిస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని బీఈడీ, ఎంఏ చేసి మా వారు ఏ రాష్ట్రంలో పనిచేస్తుంటే ఆ రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్లో 10th బోర్డు సబ్జెక్ట్ టీచర్గా పనిచేశానండి. మా మేనేజ్మెంట్స్, నా స్టూడెంట్స్ నన్ను చాలా ఇష్టపడేవారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అన్ని దేశాల్లోనూ ఉన్నారండి. అలాగే మా వారు కూడా అంత బిజీ షెడ్యూల్స్లోనూ ఎంతోమంది ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి గైడ్గా ఉండేవారు. వారి స్టూడెంట్స్ కూడా అన్ని దేశాల్లోనూ ఉన్నారు. ఈ విధంగా మేము ఇద్దరము కూడా అనేక మందికి విద్యాదానం చేయగలిగాం. ఇప్పటికీ చేస్తున్నాం. మా ఇంట్లో తెలుగువారు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళేవారు, కొత్తగా జాయిన్ అయ్యేవారు, బ్యాచిలర్సు,
నిత్యం ఎవరో ఒకళ్ళు భోజనాలు చేస్తూనే ఉండేవారు. అందరికీ ఆప్యాయంగా వండి వడ్డించే వారిగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఒక స్త్రీగా, గృహిణిగా సంగీతం, సాహిత్యం, కుట్లు, అల్లికలు, పెయింటింగ్స్, వంటలు లాంటి అనేకమైన వాటిల్లో నేను నిమగ్నమై ఉంటే మా వారు రాష్ట్రపతి మొదలుకొని అనేక అవార్డులు ఆయన ప్రతిభతో తెచ్చుకున్నారు. ఈనాటి ఈ స్థితికి మూలాలు మా అమ్మా నాన్నగారు, మా అత్తగారు, మా అమ్మగారు. జీవితం అన్నాక ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు ఉంటూనే ఉంటాయి కదండి. వీటిని అధిగమించే మంత్రం ఇద్దరు ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు కొదవేమున్నది అనేది మా స్వానుభవం అండి. మాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, మంచి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చిన మా అత్తమామలకు శతకోటి వందనాలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, కామెంటు చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.